పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. క్లిష్ట పరిస్థితుల్లో మన తలంపులు అన్ని దిక్కుల్లో ప్రయాణం చేస్తాయని మీకు తెలుసు. ఇక్కడ యోసేపు గారి యొక్క తలంపులేవో నాకు తెలియదు. దేవుడు ఆయన కొరకు కలిగి ఉన్నటువంటి సంకల్పము విరుద్ధమైనటువంటి తీర్మానానికి రానయ్యుంది. ఆయన మరియమ్మ గారిని వివాహం ఆడాలని దేవుడు అతన్ని కోరుకున్నాడు, కానీ ఆయన ఆమెను విడనాడాలని నిశ్చయించుకున్నారు. అవును, స్వాభావికమైనటువంటి మనస్సు దేవుని మనస్సుకు విరుద్ధంగా ఉంటుంది. మనము మన మనస్సుపై ఆధారపడనే కూడదు. ఇక్కడ యోసేపు గారు తన స్వాభావికమైనటువంటి మనస్సు చేత, తన స్వంత జ్ఞానము చేత పరిపాలింపబడుతూ ఉన్నాడు. అతనికి దేవదూత తెచ్చినటువంటి ప్రత్యక్షత అవసరమై ఉంది. ఇక్కడ మన జీవితాలను గురించి లెక్క కట్టుకోవడానికి తగినంత జ్ఞానము మనకు లేదు. దేవుడే సమస్తము ఎరిగినటువంటి సర్వజ్ఞాని. కాబట్టి ప్రత్యక్షత, స్వాభావిక జ్ఞానము రెండూ కూడా విభిన్నమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. అనేక మంది తమ ఆధ్యాత్మిక జీవితాన్ని స్వాభావికమైనటువంటి మెట్టులో జీవించడానికి ప్రారంభిస్తారు. వారు ప్రత్యక్షత నుండి స్వాభావికమైన ఆలోచనలోనికి దిగిపోతారు. అప్పుడు వారికి అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. యోసేపు గారి యొక్క స్వాభావికమైన ఆలోచన ఆయనను అన్ని విధాలుగా భయంతోనూ, సందేహంతోనూ, తప్పుడు తలంపులతోనూ నింపేసింది. ఆయన యొక్క తలంపులు సాక్షాత్తు సత్యము నుండి దూరంగా ఉంది. ఆయన తన తలంపుల ప్రకారము నడవడానికి ప్రయత్నించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ స్వంత ఆలోచనల ప్రకారము నడవద్దు. మీ తలంపులు దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళండి. జాగ్రత్త, మీ తలంపులను పరీక్షించుకోండి. దేవుని వాక్యాన్ని చదవండి. నీవు నీ స్వాభావికమైన ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు నీ జీవితం అంతా కూడా తప్పు త్రోవలోకి వెళ్తుంది. ఆయన క్రీస్తు వారిని మనకు అనుగ్రహించి ఉన్నారు. నీవు ఆయన చిత్తములో జీవించు. నీ జీవితం అప్పుడు విజయవంతమవుతుంది. నీవు ఆయన చిత్తము నుండి వైదొలిగినప్పుడు నీ జీవితము ఘోరమైనటువంటి పరాజయం పొందుతుంది. ఈ క్రిస్మస్ సమయాన్న నీవు నీ జీవితాన్ని యేసయ్యకు నూతనముగా ప్రతిష్ఠించుకోవడానికి, నీ జీవితం యొక్క ప్రతి ఘట్టములో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్.